భక్తులారా, ఈ విశ్వంలో అధర్మం పెచ్చుమేరినప్పుడు, లోకానికి రక్షణ కరువైనప్పుడు ఆ పరమేశ్వరుడి సంకల్పం ఒక మహాశక్తిగా అవతరిస్తుంది. ఆ శక్తి వారాహి. చాలామందికి వారాహిదేవి అంటే కేవలం ఒక ఉగ్ర రూపం మాత్రమే తెలుసు. కాని ఆ తల్లి పుట్టుక వెనుక ఉన్న రహస్యమేంటి? లలితాపరమేశ్వరి సైన్యానికి ఆమె ఎలా సేనాధిపతి అయ్యింది? అంతుచిక్కని ఈ రహస్యాలను పురాణ ప్రామాణిక గ్రంథాల ఆధారంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదట అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? భండాసురుడు అనే రాక్షసుడెవరు? బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం ప్రకారం ఈ కథ ఇలా మొదలవుతుంది. సతీదేవి తన తండ్రి దక్షుడి యజ్ఞంలో శివ అవమానాన్ని సహించలేక యోగాగ్నిలో దగ్ధమైంది. ఆ వార్త విన్న శివుడు పెద్ద శోకంలో మునిగిపోయాడు. లోకాన్ని మరచి తపస్సులో లీనమైపోయాడు. దేవతలందరికీ ఒక భయం పట్టుకుంది. శివుడు మళ్లీ సంసారంలోకి రాకపోతే, పార్వతీ రూపంలో అవతరించిన జగన్మాతతో కలవకపోతే లోకానికి సమతుల్యత దక్కదు. అప్పుడు దేవతలు మన్మధుణ్ణి అంటే కామదేవుణ్ణి శివుని తపస్సు భంగం చెయ్యమని పంపారు. మన్మధుడు తన పుష్పబాణాన్ని శివునిపై ప్రయోగించాడు. శివుని ధ్యానం చెదిరింది. కోపంతో శివుడు తన మూడవ నేత్రాన్ని తెరచాడు. ఆ క్షణంలోనే మన్మధుడు బూడిదగా మారిపోయాడు. ఆ బూడిద రాశి అలాగే శివుని ఎదుట మిగిలిపోయింది. కొంతసేపటికి చిత్రకర్మ అనే శివగణుడు అక్కడకు వచ్చాడు. అతడు శివుని సేవకులలో ఒకడు. ఆ బూడిద రాశిని చూసి అతనికి ఏదో ఆలోచన వచ్చింది. ఆటగా ఆ బూడిదతో ఒక మనిషి ఆకారాన్ని తీర్చిదిద్దాడు. తల, చేతులు, కాళ్ళు, శరీరం, పూర్తి మానవ రూపం తయారుచేశాడు. తన పనిచూసి తానే ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో పరమశివుడు కళ్ళు తెరిచి ఆ బూడిద మూర్తిని చూశాడు. శివుని చూపు తగిలిన ఆ క్షణంలోనే ఆ బూడిద బొమ్మ ప్రాణం పొందింది. శ్వాస తీసుకుంది. కళ్ళు తెరచింది. లేచి నిలబడింది. చిత్రకర్మ ఆశ్చర్యపోయాడు. ఆ కొత్త జీవికి "నువ్వు శివుని పాదాలపై పడు" అని చెప్పాడు. ఆ జీవి శివునికి నమస్కరించింది. శివుడు ఆ జీవిని చూసి భండా భండా అని నవ్వాడు. అంటే ఆహా, ఎంత వింత అని అర్థం. ఆ మాట నుండే ఆ జీవికి భండు అనే పేరు వచ్చింది. శివుడు అతనికి 60,000 సంవత్సరాల ఆయుష్యిచ్చాడు. శత్రువుల బలంలో సగాన్ని గ్రహించే వరాన్ని కూడా ఇచ్చాడు. తరువాత శుక్రాచార్యుడు ఆ భండునికి రాక్షస విద్యలు, మంత్రాలు బోధించాడు. మిత్రులారా, ఇక్కడ ఒక లోతైన తత్వముంది. మన్మధుడు అంటే కోరిక. శివుడు ఆ కోరికను దహించాడు. కాని కోరిక పూర్తిగా నాశనం కాలేదు. బూడిదగా మిగిలిపోయింది. అదే కోరిక యొక్క బీజం అలాగే ఉంది. ఆ బీజం నుండే భండాసురుడు పుట్టాడు. అతడు కోరిక యొక్క వికృత రూపం. ప్రేమ, ఆకర్షణ, సృష్టిక్రమాన్ని నడిపించాల్సిన కోరిక, అహంకారం, అధికార దాహం, ఇతరులను నాశనం చెయ్యాలనే కోరికగా మారింది. భండు తన గురువు సూచన ప్రకారం బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నీళ్లు, తిండి లేకుండా నిలబడి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. భండు అడిగాడు, "నాతో యుద్ధానికి వచ్చిన ప్రతి శత్రువు బలంలో సగం నాకు రావాలి. ఏ పురుష ఆయుధం నన్ను చంపలేదు. 3 లోకాలపై నాకు ఆధిపత్యం ఉండాలి." బ్రహ్మ ఆ వరాలిచ్చాడు. భండు ఆ క్షణం నుండి భండాసురుడయ్యాడు. శూన్యకం అనే నగరాన్ని నిర్మించుకున్నాడు. తన సోదరులైన విషంగుడు, విసుక్రుడు అనే 2 సేనాపతులుగా నియమించాడు. కొద్ది కాలంలోనే 3 లోకాలను ఆక్రమించాడు. భండాసురుడి పాలన మొదలైంది. అతడు దేవతలను తరిమికొట్టాడు. యజ్ఞయాగాదులు నిలిపివేశాడు. ధర్మాన్ని నాశనం చేశాడు. ప్రజలు భయంతో బ్రతకసాగారు. ఆకాశంలో విమానాల శబ్దం, భూమిపై రాక్షస ఆర్భాటం. వేదాలు మూగబోయాయి. మంత్రాలు ఆగిపోయాయి. గుడిలు శిథిలమయ్యాయి. మునుల ఆశ్రమాలు కాల్చివేయబడ్డాయి. మరింత ఘోరమైన విషయమేంటంటే భండాసురుడు ఒక మాయ వేశాడు. స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ, ఆకర్షణ, సంతాన సంబంధమైన భావాలు అన్నీ అతడు తన మాయతో స్తంభించబోయాడు. జనాభా తగ్గిపోవసాగింది. సృష్టిక్రమం ఆగిపోయింది. లోకం నిర్జీవమైంది. పిల్లల నవ్వులు వినపడలేదు. ఇళ్లలో దీపాలు వెలగలేదు. ప్రతిచోటా శూన్యత రాజ్యమేలింది. దేవతలు ఏం చెయ్యాలో తెలియక నారద మహర్షి దగ్గరకు వెళ్లారు. మహర్షి, మాకు దారి చూపు, భండాసురుని బాధ నుండి ఎలా బయటపడాలి
అని అడిగారు. నారదుడు ఆలోచించి చెప్పాడు, ఈ రాక్షసునికి బ్రహ్మవరం ప్రకారం ఏ పురుష దేవడి ఆయుధం వల్ల చావులేదు. ఇతన్ని సంహరించగలిగేది ఒకే ఒక్క శక్తి, అది ఆదిశక్తి. మీరంతా కలిసి శ్రీచక్ర యాగం చెయ్యండి. ఆ యాగాగ్ని నుండి ఆ తల్లి స్వయంగా అవతరిస్తాలి. దేవతలందరూ శృంగగిరి అనే పవిత్ర స్థలంలో మహాయాగం మొదలుపెట్టారు. చిదగ్నికుండం అనే అగ్నికుండంలో హవ్యాలు సమర్పించారు. వేలాది మునులు, దేవతలు, ఋషులు మంత్రపఠనం చేశారు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, త్రిమూర్తులు కూడా ఆ యాగంలో పాల్గొన్నారు. ప్రతి ఆహుతి ఒక దివ్య మంత్రంతో అగ్నికి సమర్పించారు. రోజులు గడిచాయి. ఆ యాగం యొక్క ఆహుతులు ఆదిశక్తికి చేరాయి. ఒక దివ్య ఘడియలో ఆ అగ్నికుండం నుండి కోటి సూర్యుల కాంతితో ఒక మహాదేవత ఆవిర్భవించింది. జపాకుసుమ వర్ణం అంటే మందార పువ్వులా ఎర్రని రంగు, 3 కళ్ళు, 4 చేతులు, కుడి చేతిలో పాశం, ఎడమ చేతిలో అంకుశం, మరొక చేతిలో చెరకు విల్లు, ఇంకొక చేతిలో 5 పుష్పబాణాలు, నుదుటిపై చంద్రరేఖ, మెడలో ముక్తల హారాలు. ఆ తల్లి రూపం చూసి దేవతలు మైమరపోయారు. ఆమె లలితా త్రిపుర సుందరి, ఆదిశక్తి స్వయంగా అవతరించింది. దేవతలందరూ ఆ తల్లి పాదాలపై పడ్డారు. తల్లి, భండాసురుని బాధ నుండి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. లలితాదేవి చిరునవ్వుతో అంగీకరించింది. అదే సమయంలో ఆ తల్లికి ఒక భర్త కూడా అవతరించాడు. ఆయనే కామేశ్వరుడు, శివుని రూపం. లలితాదేవి కామేశ్వరుడిని వివాహమాడింది. ఆ దివ్య దంపతుల వివాహానికి దేవతలందరూ సాక్షులుగా నిలిచారు. కాని ఆ తల్లి ఒంటరిగా యుద్ధానికి వెళ్లలేదు. ఆ తల్లికి ఒక సైన్యం కావాలి, ఒక ప్రధానమంత్రి కావాలి, ఒక సేనాధిపతి కావాలి. ఇక్కడే రహస్యం మొదలవుతుంది. లలితాపరమేశ్వరి తన శరీరం నుండి, తన ఆయుధాల నుండి, తన సంకల్పం నుండి ఎన్నో శక్తులను సృష్టించింది. ఒక్కో శక్తి ఒక్కో బాధ్యత కోసం అవతరించింది. ఆ తల్లి చేతిలో ఉన్న చెరకు విల్లు నుండి ఒక శక్తి వెలువడింది. ఆమె బాలా త్రిపుర సుందరి. 9 ఏళ్ల రూపంలో లలితాదేవి కుమార్తెగా అవతరించింది. చిన్న పిల్లలా కనిపించినా ఆ శక్తి అపారమైంది. ఆ తల్లి మంత్రశక్తి నుండి ఒక దేవత పుట్టింది. శ్యామల వర్ణం కలది, చిలుక వాహనం, చేతిలో వీణ పట్టుకుని. ఆమె శ్యామలాదేవి, మంత్రిని. లలితాపరమేశ్వరి ప్రధానమంత్రిగా నియమింపబడింది. సంగీతం, మంత్రం, మాట, నీతి అన్నీ శ్యామలాదేవి ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు సేనాధిపతెవరు? సైన్యాన్ని నడిపేదెవరు? లలితాపరమేశ్వరి చేతిలో ఒక దండ ఉంది. అది కేవలం కర్ర కాదు, అది దండశక్తి. శిక్షణ, అధికారం, క్రమశిక్షణ, ఆజ్ఞ అన్నింటి ప్రతీక. ఆ దండం నుండే ఒక మహాశక్తి వెలువడింది. ఆ తల్లి రూపం చూస్తే భయం కలుగుతుంది. కాని ఆ భయంలోనే రక్షణ ఉంది. వరాహముఖం అంటే పందిముఖం. ఎందుకంటే వరాహం భూమిని త్రవ్వి బయటకు తీసిన దేవత. శత్రువును పాతాళం నుండి కూడా వెలికితీసి సంహరించే శక్తి. ఆమె శరీరం నల్లని మేఘం రంగు. చేతిలో హలం అంటే నాగలి, మరొక చేతిలో మూసలం అంటే రోకలి, ఇంకొక చేతిలో ఖడ్గం, ఇంకొక చేతిలో అభయముద్ర. ఆమె వారాహిదేవి. ఆమెకే దండనాథ, దండిని, పంచమి, వార్తాలి అనే పేర్లున్నాయి. లలితాపరమేశ్వరి సైన్యానికి సర్వసేనాధిపతిగా వారాహిదేవిని నియమించింది. ఆ క్షణం నుండి వారాహిదేవి సమస్త శక్తిసేనలకు అధిపతయ్యింది. మిత్రులారా, ఇక్కడ ఒక లోతైన తత్వముంది. లలితాదేవి కుడి చేతిలో పాశం, ఎడమ చేతిలో అంకుశం. పాశం బంధించేది, అంకుశం నియంత్రించేది. ఈ రెండూ దండశక్తి యొక్క రూపాలు. అందుకే వారాహిదేవి దండం నుండే పుట్టింది. ఆ తల్లి మనలోని అహంకారాన్ని, దుర్గుణాలను పాశంతో బంధిస్తుంది. అంకుశంతో మన మనస్సును సరైన దారిలో నడిపిస్తుంది. వారాహిదేవి రథం కూడా ప్రత్యేకమైనదే. దాన్ని కిరిచక్ర రథం అంటారు. కిరి అంటే వరాహం. ఆ రథానికి 7 అంతస్తులుంటాయి. ప్రతి అంతస్తులో వేరువేరు శక్తులు, భూతగణాలు, యక్షిణులు, యోగినులు నిలబడి ఉంటారు. ఆ రథం యుద్ధభూమికి కదిలితే భూమి కంపిస్తుంది, ఆకాశం ఊగుతుంది, శత్రు సైన్యం భయంతో వణుకుతుంది. వారాహిదేవి సైన్యంలో అనేక విభాగాలున్నాయి. శ్యామలాదేవికి గేయచక్ర రథం, వారాహిదేవికి కిరిచక్ర రథం, లలితాదేవికి చక్రరాజరథం. ఇవి 3 ప్రధాన రథాలు.
వీటిని అనుసరించి కోట్లాది శక్తులు, యోగినులు, మాతృకలు, డాకినులు అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు లలితా పరమేశ్వరి తన సైన్యంతో శూన్యక నగరం వైపు కదిలింది. మధ్యలో శ్రీచక్ర రూపంలో ఉన్న రథం, దాని చుట్టూ మంత్రిని శ్యామలా రథం, వారాహిదేవి కిరిచక్ర రథం, బాలా త్రిపురసుందరి రథం, కోట్లాది శక్తుల సైన్యం. భండాసురుడు ఈ వార్త విన్నాడు. ఒక స్త్రీ నన్ను జయిస్తుందా అని నవ్వాడు. తన సైన్యాన్ని సిద్ధం చేశాడు. మొదటిగా తన వంశంలోని రాక్షసులను పంపాడు. బాలా త్రిపురసుందరి కేవలం 9 ఏళ్ల బాలికారూపంలో వారిని ఎదుర్కొంది. ఆ చిన్న తల్లి తన విల్లుతో బాణాలు ప్రయోగించింది. 30 మంది భండాసురుని కుమారులను ఒక్క రోజులో సంహరించింది. రాక్షస సైన్యం భయపడింది. ఇది చూసిన భండాసురుడు తన సోదరుడు విషంగుణ్ణి పంపాడు. విషంగుడు పెద్ద సైన్యంతో వచ్చాడు. విశుక్రుడు వేరే దిక్కు నుండి దాడి చేశాడు. ఇద్దరూ కలిసి శక్తి సైన్యంపై ఒత్తిడి తెచ్చారు. మొదటి రోజు విశుక్రుడు ఒక మాయాయంత్రాన్ని సృష్టించాడు. దాని పేరు జయవిఘ్న యంత్రం. ఆ యంత్రం శక్తి సైన్యంలోని యోధురాళ్లను బలహీనపరిచింది. వారి ఉత్సాహం క్షీణించింది. సైన్యం నిలిచిపోయింది. యోధురాళ్ల చేతులు ఆయుధాలను పట్టుకోలేకపోయాయి. లలితాదేవి ఇది చూసింది. ఆ తల్లి ఒక చూపు చూసింది. ఆ చూపు నుండి గణపతి ఆవిర్భవించాడు. విఘ్నేశ్వరుడు, విఘ్నాలను తొలగించే దేవుడు. గణపతి ఆ విఘ్నయంత్రాన్ని తన దంతంతో ముక్కలు చేశాడు. సైన్యం మళ్లీ ఉత్సాహంతో ముందుకు సాగింది. తరువాత విషంగుడు పూర్తి బలంతో యుద్ధానికి దిగాడు. అతడికి ఎదురు నిలిచింది మంత్రిని శ్యామళాదేవి. వీణాధారిణి అయిన ఆ తల్లి వీణను విల్లుగా మార్చింది. మంత్రశక్తితో బాణాలను సృష్టించింది. ఆ బాణాలు విషంగుని సైన్యాన్ని సంహరించాయి. విషంగుడు కోపంతో శ్యామలాదేవిపై దాడి చేశాడు. కాని శ్యామలాదేవి మంత్రబలం ముందు అతని ఆయుధాలు వృధా అయ్యాయి. చివరికి ఆ తల్లి తన అస్త్రంతో విషంగుని తలను తెగనరికింది. విషంగుని మరణం భండాసురుడిని కలవరపరిచింది. కాని విశుక్రుడు ఆగలేదు. అతడు అతి బలవంతుడు, అనేక మాయలు తెలిసినవాడు. తన సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో రంగంలోకి దిగాడు. అతడిని ఎదుర్కొనడానికి వారాహీదేవి స్వయంగా కదిలింది. వారాహీదేవి కిరిరథంపై యుద్ధభూమికి వచ్చిన దృశ్యం ఊహించుకోండి. వరాహ ముఖంతో గర్జించింది. ఆ గర్జనకే రాక్షస సైన్యం సగం నేలకూలింది. రథం కదిలితే భూమి కంపించింది. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. పిడుగులు పడ్డాయి. వారాహీదేవి తన హలంతో రాక్షసులను కొట్టింది. మూసలంతో వారి తలలు పగలగొట్టింది. ఖడ్గంతో వేలాది రాక్షసులను నరికింది. ఆ తల్లి ఒక్క అడుగు వేస్తే 100 మంది రాక్షసులు చచ్చిపడుతున్నారు. కిరిరథం చక్రాల కింద సైన్యం చిన్నాభిన్నమైంది. విశుక్రుడు ఇది చూసి అనేక మాయలు వేశాడు. అగ్నివర్షం కురిపించాడు. వారాహీదేవి తన శ్వాసతో ఆ అగ్నిని చల్లార్చింది. రాళ్లవర్షం కురిపించాడు. వారాహీదేవి తన దంటంతో వాటిని ధూళిగా మార్చింది. చీకటి మాయ వేశాడు. వారాహీదేవి తన 3వ నేత్రంతో ఆ చీకటిని చీల్చింది. చివరికి విశుక్రుడు తన అస్త్రాలన్నీ ఉపయోగించి అలసిపోయాడు. వారాహీదేవి ఒక్క ఉదుటున విశుక్రునిపై దాడి చేసింది. తన మూసలంతో అతని గుండెపై కొట్టింది. విశుక్రుడు రక్తం కక్కుకుంటూ నేలకూలాడు. వారాహీదేవి తన ఖడ్గంతో అతని తల నరికేసింది. ఆ తల ఆకాశంలోకి ఎగిరి భూమిపై పడింది. శక్తి సైన్యం జయజయధ్వానాలు చేసింది. విషంగుడు, విశుక్రుడు ఇద్దరూ చనిపోయారు అనే వార్త భండాసురునికి చేరింది. ఇప్పుడతడు మిగిలిన శక్తినంతా కూడగట్టుకున్నాడు. తన 30 మంది కుమారులను కోల్పోయిన బాధ, సోదరులు చనిపోయిన కోపం అన్నీ కలిసి అతణ్ణి ఉగ్రరూపం దాల్చలా చేశాయి. స్వయంగా యుద్ధానికి దిగాడు. భండాసురుడు తన రథంలో వచ్చాడు. అతడి బలం అపారం. బ్రహ్మవరం ప్రకారం ఎదురుగా నిలిచిన శత్రువి బలంలో సగం అతనికి చేరుతుంది.
దేవతల ఆయుధాలు అతణ్ణి ఏమీ చెయ్యలేవు. కాని లలితా పరమేశ్వరి ఆది పరాశక్తి. ఆ తల్లి దేవత కాదు, ఆ తల్లి దేవతలందరికీ మూలం. ఆ తల్లి ఆయుధాలకు బ్రహ్మవరం వర్తించదు. ఆ తల్లి పురుష రూపం కాదు, స్త్రీశక్తి. పురుష ఆయుధాలు తనను చంపలేవని భండాసురుడు వరం కోరాడు, కాని స్త్రీశక్తి గురించి ఆలోచించలేదు. అదే అతని పతనానికి కారణమైంది. లలితాదేవి తన చెరకు విల్లును ఎత్తింది, పుష్పబాణాలను ప్రయోగించింది. ఒక బాణం భండాసురుని రథాన్ని నాశనం చేసింది. రెండవ బాణం అతని ధనస్సును విరిచింది. మూడవ బాణం అతని కవచాన్ని ముక్కలు చేసింది. నాలుగవ బాణం అతని మాయలను తొలగించింది. భండాసురుడు భయంతో చూశాడు. తన వరం ఇక్కడ పనిచేయడం లేదు. తన ఆయుధాలు వృధా అవుతున్నాయి. తన మాయలు చెల్లుబాటు కావడం లేదు. ఆ క్షణంలో అతడికి తాను చేసిన పాపాలన్నీ గుర్తువచ్చాయి. కాని పశ్చాత్తాపం చాలా ఆలస్యంగా వచ్చింది. అప్పుడా తల్లి కామేశ్వరాస్త్రం ప్రయోగించింది. ఆ అస్త్రం సాక్షాత్తు కామేశ్వరుని శక్తితో నిండినది. ఆ అస్త్రం భండాసురుని గుండెలో నాటుకుంది. అతడు బూడిదగా మారిపోయాడు. భండాసురుడు బూడిద నుండి పుట్టాడు, బూడిదగానే ముగిసిపోయాడు. ఇది ప్రకృతి ధర్మం. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే తిరిగి వెళ్తాం. అతడి శూన్యక నగరం మంటల్లో కాలిపోయింది. అతడు బంధించిన దేవతలు, ఋషులు, సాధు సత్పురుషులు అందరూ విడుదలయ్యారు. 3 లోకాలకు శాంతి తిరిగి వచ్చింది. విజయం తరువాత దేవతలు లలితాదేవిని స్తుతించారు. ఆ తల్లి కరుణతో మన్మధుణ్ణి తిరిగి బ్రతికించింది. అతని భార్య రతీదేవి సంతోషించింది. స్త్రీపురుషుల మధ్య ప్రేమ, ఆకర్షణ మళ్లీ లోకంలో ప్రవహించాయి. సృష్టిక్రమం పునరుద్ధరించబడింది. ఇళ్లలో దీపాలు వెలిగాయి. పిల్లల నవ్వులు వినబడ్డాయి. గుడుల్లో మంత్రాలు మళ్లీ మోగాయి. లలితాదేవి తన నివాసానికి వెళ్ళింది. ఆ నివాసం పేరు శ్రీనగరం. అది మేరు పర్వతంపై ఉంది. ఆ నగరంలో 25 గోడలు, 9 ఆవరణాలు. మధ్యలో చింతామణి గృహం, అందులో మణిద్వీపం, దాని మధ్యలో శ్రీచక్రం. ఆ శ్రీచక్రం మధ్యలో బిందు స్థానంలో లలితా పరమేశ్వరి, కామేశ్వరుడు ఇద్దరూ విరాజిల్లుతారు. ఆ శ్రీనగరంలో శ్యామలాదేవి, వారాహీదేవి ఇద్దరూ ఇప్పటికీ ఉన్నారు. ప్రతి శ్రీచక్ర పూజలో, ప్రతి లలితా ఉపాసనలో ఈ ఇద్దరికీ ప్రత్యేక స్థానం ఉంది. మిత్రులారా, ఈ కథలో చాలా లోతైన సందేశం ఉంది. వారాహీదేవి కేవలం ఉగ్ర రూపం కాదు, ఆ తల్లి దండశక్తి, క్రమశిక్షణ శక్తి. మనలోని అహంకారం, కామం, క్రోధం, లోభం, మోహం, మత్సరం ఈ 6 శత్రువులను ఆ తల్లి దండంతో నియంత్రిస్తుంది. మన జీవితంలో భండాసురుడు బయట ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. అహంకార రూపంలో, అధర్మ ప్రవృత్తి రూపంలో, కామ క్రోధాల రూపంలో, ఎదుటివారిని బాధపెట్టే స్వభావం రూపంలో. వారాహీదేవిని ఆరాధిస్తే ఆ తల్లి మన లోపలి ఆ శత్రువులను సంహరిస్తుంది. వారాహీదేవి ఉపాసన చాలా శక్తివంతమైనది. రాత్రి సమయంలో ఆమె ఆరాధన ఎక్కువ ఫలితాలనిస్తుంది. ఎందుకంటే ఆ తల్లి రాత్రి దేవత. ఆమె ఉపాసకులకు శత్రు భయం ఉండదు. కోర్టు వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. చేసిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఆ తల్లి రక్షణ ఉన్నవారికి దుష్టశక్తుల బాధ ఉండదు. వారాహీదేవికి పంచమి తిథి ప్రత్యేకమైనది. అందుకే ఆమెకు పంచమి అని పేరు కూడా ఉంది. శుక్లపక్ష పంచమి నాడు వారాహి ఆరాధన చేస్తే ఆ తల్లి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. రాత్రి సమయంలో నువ్వుల నూనె దీపం వెలిగించి ఎర్రని పూలతో పూజిస్తే ఆ తల్లి సంతోషిస్తుంది. వారాహీదేవి మూలమంత్రం చాలా శక్తివంతమైనది. కాని గురువు అనుగ్రహం లేకుండా స్వయంగా ఈ మంత్రం చేయకూడదు. సరైన గురువు దగ్గర దీక్ష తీసుకుని ఉపాసన చేయడం శ్రేయస్కరం. లేకపోతే లలితా సహస్రనామం, వారాహి అష్టోత్తరం పఠిస్తే సరిపోతుంది. అందులో ఆ తల్లి నామాలన్నీ ఉన్నాయి.
లలితా సహస్రనామంలో వారాహీదేవిని దండనాథ పురస్కృత అని స్తుతిస్తారు. అంటే లలితాదేవి ఎదురుగా దండనాథ అంటే వారాహీదేవి ఉంటుంది. మరొక చోట కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని వర్ణిస్తారు. కిరిచక్ర రథంపై ఆరూఢురాలై లలితాదేవికి ముందు నడుస్తూ ఉండే దండనాథ అని అర్థం. వారాహీదేవి కేవలం లలితా పరమేశ్వరి పరివారంలోనే కాదు, సప్తమాతృకలలో ఒకరు కూడా. సప్తమాతృకలు అంటే 7 తల్లులు: బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీరిలో వారాహి 5వ స్థానంలో ఉంటుంది. విష్ణువు వరాహావతారంలో ఉన్న శక్తి ఈమె అని కొన్ని పురాణాలు చెబుతాయి. మరికొన్ని పురాణాల్లో ఆమె స్వతంత్ర శక్తిగా వర్ణించబడింది. మిత్రులారా, ఇప్పుడు మీకు అర్థమయ్యింది కదా, వారాహీదేవి కేవలం భయంకరమైన రూపం కాదు, ఆ తల్లి లలితా పరమేశ్వరి సంకల్పశక్తి, ధర్మాన్ని రక్షించే శక్తి, భక్తులను కాపాడే శక్తి, అధర్మాన్ని తొలగించే శక్తి. ఆ తల్లి మనకు ఏం బోధిస్తోంది? క్రమశిక్షణ లేని జీవితం నిష్ఫలం, అధికారం లేని ధర్మం బలహీనం, దండశక్తి లేని పాలన అసాధ్యం. మన జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, మన పనుల్లో నిబద్ధత ఉండాలి, మన మాటల్లో సత్యం ఉండాలి. అప్పుడే వారాహీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. మన జీవితంలో అధర్మాన్ని తొలగించమని, ధర్మ మార్గంలో నడిపించమని, శత్రుబాధల నుండి రక్షించమని, మన లోపలి భండాసురుని సంహరించమని కోరుకుందాం. వారాహీదేవి దండశక్తి మన జీవితంలో క్రమశిక్షణను, అధికారాన్ని, విజయాన్ని తీసుకురావాలి. లలితా పరమేశ్వరి కరుణ, వారాహీదేవి రక్షణ, శ్యామలాదేవి మంత్రశక్తి, ఈ 3 కలిసి మనందరి జీవితాలలో వెలుగు నింపాలి. మన ఇళ్లలో శాంతి, సంతోషం వెల్లివిరియాలి. మన పిల్లలకు మంచి భవిష్యత్తు లభించాలి. మన దేశంలో ధర్మం పరిఢవిల్లాలి. ఓం నమః శివాయ. నా భక్తుల్లారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.